హాయ్ నేను సతీష్. ప్రోమోలో చూస్తే మణికంఠ వర్సెస్ ప్రేరణ ఇష్యూలో ప్రేరణ చాలా యారగెన్సీ యాటిట్యూడ్ చూపిస్తోంది అని మనకు అనిపిస్తూ ఉంది ప్రోమోని బట్టి చూస్తే. మరి లైవ్లో చూస్తే చాలా క్లారిటీ వచ్చింది. అదేంటంటే ప్రోమోని బట్టి చూస్తే ఇంకేమనిపిస్తుంది అంటే మణికంఠ ఒక రైట్ స్టాండ్ తీసుకున్నాడు, ఆ అమ్మాయి విషయంలో అడుగుతున్నాడు అన్నట్టు ఉంది. బట్ లైవ్ డిస్కషన్ చూసాక చాలా ఇంట్రెస్ట్ కాన్వర్జేషన్ నబీల్, ఆదిత్య అండ్ అభయ్ నవీన్ మధ్య జరిగింది. వీళ్ళ కాన్వర్జేషన్ చూసాక బాబోయ్, మణికంఠ ఇంత గేమ్ ఆడుతున్నాడా, ఇతడే రాంగా, ఆమెదే రైటా, అసలు ఏం జరుగుతుందని చూస్తే ఫ్యూచర్ ఎగిరిపోతే అలాంటి కాన్వర్జేషన్ డిస్కషన్ అయితే జరిగింది. లైవ్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు చూసాక క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది, ఫుల్ క్లారిటీ వచ్చింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఏంటి, మనకి ప్రోమో వచ్చింది కదా, ప్రోమోలో చూసుకుంటే ఎట్లా ఉందంటే ప్రేరణ ఆ దోశలు కూలుగా ఇలా జస్ట్ ఇలా పెట్టకుండా ఇలా పడేసినట్టుగా వేసింది. ఇలా తీసి ఇలా పడేసినట్టుగా అనిపిస్తుంది. దానికి సంబంధించి ఏంటి, అప్పటికే అక్కడ విష్ణుప్రియ అలాగే ఈ అమ్మాయికి ప్రేరణకు సంబంధించి గుడ్లకు సంబంధించి కూడా ఇష్యూ జరిగింది కదా, నామినేషన్ కూడా లాస్ట్ వీక్ అంతా వేసుకున్నారు. దానికి సంబంధించి పెద్ద పంచాయతీ ఇష్యూ అయితే జరిగింది కనుక సో పర్ఫెక్ట్గా ఏం జరిగింది అనేది మనకు ఫుల్ క్లారిటీ. అక్కడ ప్రేరణ యాటిట్యూడ్ చూపిందా, అరగెన్స్ చూపిందా, విసుక్కుందా, చిరాకు పడిందా, ఏంటి మాకు సంత అన్నట్టు వేసిందా, అలాగే అందుకోసం ఈ అమ్మాయి హర్ట్ అయ్యిందా, అలాగే ఈ అమ్మాయిని హర్ట్ చేస్తావా నువ్వు అనేసి స్టాండ్ తీసుకున్నాడు. రైట్ వేలోనే ఒక అమ్మాయికి నువ్వు ఇన్సల్ట్ చేసిన తీసుకున్నా ఫుల్ క్లారిటీ మనకి ఎపిసోడ్లో వస్తుంది. ఎపిసోడ్ అయ్యాక మనం మాట్లాడదు. కానీ ఇంతవరకు ప్రోమో ప్లస్ లైవ్ చూస్తే సగానికి పైగానే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. దాని గురించి మాట్లాడదు. ఏమంటే అభయ్, నబీల్, ఆదిత్య డిస్కషన్లో చూస్తే మణికంఠ డబల్ గేమ్ ఆడుతున్నాడు. ఇటు ప్రేరణ ఏమో గొడ్డులా కష్టపడుతుంది, అంతమందికి దోశలు వేసింది, ఎంత కష్టం అంతమందికి వేయడం అనేది చెబుతూ ఉన్నారు. కానీ మణికంఠ డబల్ గేమ్ వల్ల ఆమె బాగా హర్ట్ అయిపోయింది. అమ్మో టూ మచ్ చెప్తం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. అందుకే ఆమె యారగెన్సీ యాటిట్యూడ్ చూపాల్సి వచ్చింది. ఆమెదైతే తప్పు కాదు అని లెక్క. సో అందుకే చెప్పి నీకు నచ్చింది చేసుకుని లెక్క రియాక్ట్ అయ్యింది అని లెక్క. సరే చూద్దాం. అయితే అంత రూడ్ బిహేవియర్ కూడా కాదు, కానీ ఇలా ఆ దోశ పెట్టినట్టు కాకుండా పడేసినట్టు ఉంది. అయితే విష్ణుప్రియ హర్ట్ అయ్యింది అక్కడ. ఆఫ్ కోర్స్ తప్పులేదు ఆమె, ఎందుకంటే ఫుడ్ దగ్గర ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు, రియాక్ట్ అవుతారు. పైకి ఇతను కూడా బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు ఈ సీజన్లో, కరెక్ట్గా వాళ్ళు తింటుండగా సైరన్ మోగించి లేదా మీకు ఫుడ్ కట్టు, రేషన్ కట్ అంటే మిగతా అన్ని దగ్గర ఎంత హార్డ్ వర్క్ అయినా చూస్తారు, టాస్కుల దగ్గర ఎంత కష్టమైనా పడతారో ఆడతారు. కానీ ఎంత కష్టపడింది, ఆడింది, చేసింది ఎవరికైనా కోటి విద్యలు కూటుకొరకని అడిగి ఫైనల్గా వచ్చి అక్కడ వాళ్ళు ఇలాగ రిలాక్స్డ్గా తిందాం అనుకునేసరికి ఇలాంటివన్నీ చిన్న వచ్చినా సరే హర్ట్ అవుతారు. ఆమె హర్ట్ అవ్వడంలో అబ్జెక్షన్ లేదు, తప్పు లేదు, ఇష్యూ కాదు. కానీ మణికంఠ వీళ్ళ దగ్గర ఒక మాట, వాళ్ళ దగ్గర ఒక మాట చెబుతున్నాడు. దానివల్ల ఇష్యూ పెద్ద అవుతుంది. ప్రేరణ కూడా అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఆమెనే టార్గెట్ చేస్తున్నారు అనలేక మాట్లాడుతారు. ఇందుకు ఏమైందని చూస్తే క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏంటి, మార్నింగ్ నబీల్, అభయ్, ఆదిత్య మాట్లాడతారు. డిస్కషన్ ఏమంటే నబీల్ వాళ్ళు వైల్డ్ కార్డ్ వస్తే బాగుంటుంది కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, గేమ్ బాగుంటుంది కదా అంటే ఆదిత్య కూడా రావాలి వస్తే బాగుంటుంది అంటే అభయ్ కూడా అంటాడు అవును వెళ్ళిపోయింది ఇద్దరే, కానీ ఇంతవరకు ఎవరు బేబక్క, శేఖర్ భాష వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఇంకేంటంటే స్ప్లిట్ అవుతారు గేమ్స్లో, ఈ టాస్క్ల పరంగా డిస్టర్బెన్స్ అయితే ఎక్కువ అయింది కదా. సో అందువల్ల ఏంటంటే ఎంతోమంది వెళ్ళిపోయినట్టుగా ఇంకా నెక్స్ట్ లెవెల్ గేమ్ చాలా అయిపోయినట్టుగా ఇలా ఫీలింగ్ వస్తుంది. అలాగే గ్రూప్స్ వైజ్గా అంటే మీరు ఒకటి మేము ఒకటి అన్నట్టు అయిపోయినట్టు మాట్లాడుతారు. నబీల్ కూడా అందుకే గ్రూప్స్ అటు కొందరు ఇటు కొందరు అయ్యారు అని చెప్తారు, మాట్లాడతారు. అంటే వైల్డ్ కార్డ్ వస్తే కూడా బాగుంటుంది, ఆట కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కరెక్ట్ ఈ టైంలో వచ్చి ఉంటే బాగుంటుంది. వాళ్ళు బయట నుంచి చూసి వస్తారు కనుక ఎవరేంటో కోస్త ఐడియా వచ్చింది కనుక ఎవరితో ఉండాలి. అఫ్కోర్స్ ఎవరికి ఇంకా అంత పెద్దగా పాజిటివ్, అంత పెద్దగా నెగిటివ్ రాలేదు కనుక ఇంకా లాస్ట్ సీజన్లోకి 5 వారాలు తప్పేసరికి అప్పటికి ఒక ట్రెండ్ నడిచింది, సెట్ అయిపోయింది. ఇప్పుడు అది లేదు. సో ఇలాంటి దశలోనే వైల్డ్ కార్డ్ కూడా వచ్చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. మరొక 2 వారాలు గడిస్తే ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. వీళ్ళకి పాజిటివ్ అవుతుంది, వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా సేఫ్గా మారేస్తారు ఇంకా పక్కగా. అట్ట కాకుండా ఈ దశలోనే పంపించేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరి మీద ఇంకా 100% పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ ఇంకా రాలా, ఒపీనియన్స్ కూడా ఫామ్ అవ్వలే. వీళ్ళు ఈ పొజిషన్లో ఉంటారు, వాళ్ళ పొజిషన్లో ఉంటారు కనుక వాళ్ళకు కూడా సేఫ్ ఆడడానికి ఉండదు. ఇంకా వాళ్ళు కూడా గో విత్ ద ఫ్లో అంటే వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది. సరే ఇక్కడ మణికంఠ గురించి మాట్లాడతారు. మణికంఠ ఎలాగే దోస్తానా చేస్తా ఈ నామినేషన్ చేసేస్తే ఎవరు మాట్లాడరు నబీల్ అంటాడు. అంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఆ ఫ్రెండ్షిప్లో ఏదో ఒక పాయింట్ పట్టుకుని వచ్చి నామినేట్ చేస్తే అందరూ హర్ట్ అయిపోతున్నారు బాగా. వాళ్ళు ఎలాగైతే కష్టమే కాగితే ఎవరు మాట్లాడడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడరు, కష్టమే కదా, భయపడతారు కదా. ఆదిత్య, అభయ్ కూడా అంటారు ఖచ్చితంగా ఎవరు మాట్లాడరు, ఒంటరిగా ఉండాల్సిందే. సరే లోలో ఉన్నాడు, కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాడు అని చెప్పి ఎవరో అందరం కూడా వెళ్తాను, మాట్లాడుతానని చేస్తాను కలుపుకుంటే తీరా ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు మాట్లాడుకుంటే అందులో ఏదో ఒక పాయింట్ తెచ్చుకునేలా చేస్తే ఆ ఫ్రెండ్షిప్ని ఎట్టా నమ్ముతారు. అమ్మో ఇతను నమ్మదగ్గ మిత్రుడు కాదు, ట్రస్ట్ వర్తి కాదు అని భయపడతారు. ఎవరు కూడా మాట్లాడరు, ఇంకా ఒంటరిగా ఉండాల్సింది లెక్క. ఆ ముగ్గురులో కూడా ఇతడితో మాట్లాడాలంటేనే డేంజరు. అమ్మో లెక్క భయం అయితే కనిపిస్తుంది. ఆ మాటలు అమ్మో ఆయనతో వదిలేదు, మన జోన్లో మనం హౌస్ మేట్స్లో ఎవరితోనే మాట్లాడచ్చు కానీ ఆయనతో మాట్లాడకూడదని ఫీలింగ్ అయితే వాళ్ళలో కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అభయ్ అంటాడు
మణికంఠ ప్రేరణ దగ్గరికి వచ్చి నువ్వేమి తప్పు చేయలేదు, చాలా బాగా ఆడు, నువ్వు పర్ఫెక్ట్గా డెసిషన్స్ అన్ని తీసుకున్నావు అంటున్నాడంట. అలాగే వాళ్ళ దగ్గరికి అపోనెంట్ క్లాన్ దగ్గరికి వెళ్ళి ఆమె ఏంటి అంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తుంది, ఇన్హ్యూమన్గా చేస్తుంది అని చెప్పాడంటే అది ప్రేరణ వినడం వల్ల చాలా ఫీల్ అయిందంట. అందుకే షటప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి కూడా ఆవిడ సీరియస్గా కసురుకున్నది అందుకేనంట. నా దగ్గరికి వచ్చేమో అభయ వాళ్ళతో చెప్పిందంట, అన్న చూడు వీడు ఈ మణికంఠ 2 నాలుకల ద్వారం లెక్క మాట్లాడదామో డబుల్ గేమ్ ఆడుతున్నాడు, నా దగ్గరికి వచ్చేమో నీ తప్పేం లేదు, నువ్వు చాలా బాగా చేస్తావు, నువ్వు చాలా బాగా చక్కగా చేస్తున్నావు అని చెబుతా ఉన్నాడు, అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు. నేను ఫ్రెండ్ అనుకుంటాను, తీరా పోయినాక అక్కడికి వెళ్ళి ఆమె ఏంటి ఇంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తుంది, అందువల్ల నాకు మండిందే గెట్ అవుట్ అని చెప్పేసి పొమ్మని చెప్పి అని లెక్క చెబుతున్నాను. సో ఇలాంటివి అయితే కష్టమే. ఈ మాట అభయ నోటంతో వచ్చింది, ఆ అమ్మాయి చూసింది అనింది కనుక. అలాగే ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆదిత్య కూడా ప్రేరణ ఇంటెన్షనల్ ఏమీ చేయట్లేదు. అలాగే అభయ్ కూడా అంటారు ప్రేరణ కంపేరిటివ్గా అంటే ఇతడితో పోల్చుకుంటే ట్రస్ట్ చేయొచ్చు ఆ అమ్మాయిని, ట్రస్ట్ వర్త్ అని చెబుతాడు. ఎవరు మణికంఠతో పోల్చుకుంటే ప్రేరణని ఎంతైనా నమ్మొచ్చు అన్న నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది, ఆమెనైతే నమ్మొచ్చు. అలాగే గేమ్ లాగా ఆడుతుంది, వెరీ సెన్సిటివ్ కూడా, హార్డ్ వర్క్ మామూలుగా చేయట్లేదన్న అని మెచ్చుకుంటే ఆదిత్య కూడా అన్న అవునవును కరెక్ట్, అన్ని పనులు టక చేసేస్తుంది, ఇంటి పని చేస్తుంది, గార్డెన్ పని చేస్తుంది, వాష్రూమ్ చేస్తుంది, అన్ని పనులు చేస్తూ వచ్చి మళ్ళీ టాస్కులు కూడా ఆడి క్లీన్ చేసి అందరికీ దోశలు వేసింది. హార్డ్ వర్క్ రామి నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు ఆవిడనే, నాకు అందుకే నచ్చిందని ప్రేరణ కూడా ఇతను ఆదిత్య కూడా చెబుతాడు. నబీల్ కూడా ఇదే మాట అంటాడు, అవునవును ప్రేరణ మంచి పనులు ఎన్ని చేసినా సరే పాప లాస్ట్ వీక్ ఆ డస్ట్బిన్ ఇష్యూ అలా పెద్దదైపోయింది. ఈ వారం చూసుకుంటే ఈ సంచాలకురాలుగా ఫెయిల్ అయ్యామని ఆవిడ అన్ని పనులు చేసి అన్ని హార్డ్ వర్క్ చేస్తున్నా సరే ఫైనల్గా వచ్చేసరికి బొచ్చుడి పని, ఆయన అలాగే అంటాడు కదా స్లాంగ్, బొచ్చుడి పని చేసింది, అందరికీ దోశలు వేయడం అంటే మాటలా. అంటే 12 మంది ఉన్నారు, కనీసం 2 వేసుకున్న 25 దోశల వరకు వేయాలి, 3 వేసుకున్న 36 వేయాలి, 4 తింటే ఇంకా అంతకుమించి ఒక 48-50 వరకు వేయాలి. ఇట్లా ఉంటుంది కదా పరిస్థితి అక్కడ. మరి ఇంతమందికి వేయడం అంటే కష్టమే కదా. సో అంతమందికి వేయడం అంటే కష్టం, అంత పనులు చేసుకుంటూ ఇన్ని చేస్తూ ఉంది. బట్ ఆవిడకి ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే టార్గెట్ అయిపోతుంది. లాస్ట్ వీక్ అంతా డస్ట్బిన్లో బాట్లోనే, ఈ వారం అంతా సంచాలకురాలుగా ఫెయిల్ అనే ఇలా చేస్తున్నారని చెబితే అభయ్ అన్నాడంట, అమ్మ ప్రేరణ నేను చేస్తానన్నా కూడా వినట్లేదు, వద్దులే అన్న నేను అలసిపోతే చేస్తాలే, నాకు ఇంక పర్వాలే స్టామినా ఉంది నేను చేస్తానని ఆవిడ ముఖం మీద చెప్పేసి చేస్తుంది. ఎంతమందికి దోశలు ఇస్తుంది, ముగ్గురు అప్రిషియేట్ చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ఆవిడ అన్ని పనులు అబ్జర్వ్ చేస్తున్నాం, మేము చూస్తున్నాము, ఆవిడ అన్నీ చేస్తుంది, ప్రేరణ డెఫినెట్లీ బెటర్ అనిపిస్తుంది మనకని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. బట్ ఇతను మాత్రం ఆవిడ దగ్గర నువ్వు అద్భుతం అమోఘ ఆహా ఊహన్నాడు, పక్కెళ్ళి ఇన్హ్యూమన్ అది ఇదని పౌడర్ చేస్తున్నాడు. సో మరి ఆవిడకి మండుతుంది కదా. అలాగే దోశలు అంతమందికి వేసిన తర్వాత కూడా ఇంకా అక్కడ అలా బిహేవ్ చేసిందంటే ఎందుకంటే ఇందువల్ల ఇతని బిహేవియర్ వల్ల ఆవిడ అట్లా హర్ట్ అయ్యి ఉండొచ్చు అని కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఇతడైతే డబుల్ గేమ్ ఆడుతున్నాడు, ఎవరి దగ్గర అలా మాట్లాడుతున్నాడంటే ఇలాంటి నేర్చుకుంటే మాత్రం కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఒక అభయ్ కానీ, ఒక ఆదిత్య కానీ, ఒక నబీల్ కానీ అనలే, ముగ్గురిది అదే ఒపీనియన్, కామన్గా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఆవిడ పట్ల కంప్లీట్గా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆవిడ గొడ్డులా కష్టపడుతుందని ఫీలింగ్ ఉంది, ఆవిడ ఇంత చేసి కూడా మాట పడాల్సి వస్తుంది, టార్గెట్ గురి ఆమె పట్ల ఉంటే ఇతడేమో నమ్మదగ్గ మిత్రుడు కాదు, ఎట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితి లేదనే ఒపీనియన్ అయితే ఫామ్ అయింది. ఇప్పటికి ఆల్రెడీ విష్ణుప్రియకి అదే ఫీలింగు, యష్మికి అదే ఫీలింగు, బేబక్ విషయంలో చూసాం, అట్లాగే సోనియాకి అదే ఫీలింగు, హౌస్ మేట్స్ అందరికి ఇదే వచ్చేసింది ఫీలింగ్. ఆదిత్యన్ గల్ ఎవ్రీబడి ఆల్మోస్ట్ ఇంకా ఇతడితో మాట్లాడాలంటేనే అవసరమా మనకి, ఏదో ఒకటి మైక్రో అబ్జర్వర్ అవుతాడు, బట్ అందరికీ అయితే అబ్జర్వేషన్ చేస్తుంటాడు, చిన్న పాయింట్ పట్టుకొని వస్తుంది కనుక దాని గురించి. సో ఇంకా కష్టమైన పరిస్థితి ఉంది. సో ఇదైతే కష్టం, మరి ట్రస్ట్ అయితే ఉండాలి, అది లేకపోతే కష్టం. చూద్దాం మరి ఎట్లా ముందుకు సాగుతుంది. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఏంటంటే అక్కడ దోస్తుల విషయంలో కానీ ఆవిడ చేసిన విషయం కానీ మనకి ఎపిసోడ్ చూసే ఫుల్ క్లారిటీ వస్తుంది, అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రోమో లైవ్ ప్రకారం అయితే ఇదైతే జరిగింది, చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే 3 టాస్కులు, అభయ్ టాస్క్ ఏమో నేను 2 ఫోటోల టాస్క్ ఉన్న, ఇంకోటి ఏంటి క్యాబేజ్ టాస్క్ గెలిచింది కదా, సారీ నిఖిల్ టీము ఆ ఫోటోలు పెట్టే టాస్క్ ఉన్న, ఇంకోటి ఏంటి ఫోటోల టాస్క్ అభయ్ టీం గెలిచింది. ఫోటోల టాస్క్ ఫస్ట్ అభయ్ టీం గెలిచింది, ఆ తర్వాత 2 క్యాబేజ్ టాస్క్ అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ బెలూన్ల టాస్క్, ఈ 2 కూడా వీళ్ళు గెలిచారు కనుక, నిఖిల్ వాళ్ళు గెలిచారు కనుక ఉన్న రేషన్ అంతా లోపల పెట్టామన్నట్టు స్టోర్లో పెట్టేస్తారు. తర్వాత ఏమో వాళ్ళ తరపు నిఖిల్ అండ్ పృథ్వీ షాపింగ్కి వెళ్తారు, అభయ్ అండ్ నబీల్ ఏమో వీళ్ళు షాపింగ్కి వెళ్తారు. వాళ్ళకేమో వెజ్, వీళ్ళకేమో నాన్ వెజ్, వీళ్ళకి కేటాయిస్తారు అనమాట. వాళ్ళకేమో మొక్కలతో భోజనం, వీళ్ళకేమో మొక్కలతో భోజనం, అంటే వాళ్ళకి మొక్కలు వీళ్ళకి మొక్కలు, ఓకే అంటే వెజిటబుల్ మీల్స్ ఇవన్నీ లెక్క. సో ఇక నుంచి నెక్స్ట్ లెవెల్ టాస్క్లు కూడా ఆడించబోతున్నాం. మరి ఏం జరుగుతుంది అంటే చాలా హైలైట్స్ ఉంటాయి. నేను జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో వేసే వీడియోస్ అందులో కాకుండా న్యూస్ బౌల్లో వేరే కంటెంట్, న్యూస్ బౌల్లో వేసిన ఇందులో వేయకుండా కంప్లీట్గా ఇందులో వేరే కంటెంట్తో అందులో వేరే కంటెంట్తో వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటా. చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అన్ని ఎర్లీగానే షేర్ చేసుకుంటా. మరి ఈ వీడియో చూసి మీకు ఏమనిపిస్తుంది లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. దీని తర్వాత ఓటింగ్, అలాగే నెక్స్ట్ ప్రోమోకి సంబంధించిన హైలైట్స్ అన్ని మరొక వీడియోలో చెబుతా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి.